ఎస్ ఎస్ రాయపట్టి అన్న గారు విన్నారు కదా మరి సతీష్ రెడ్డి గారి వ్యాఖ్యలు అవి. సో మ్యాచ్ జరిగినటువంటి మరుసటి రోజు అంటే మ్యాచ్ విన్నింగ్ అయినా మరుసటి రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్లో వచ్చినటువంటి వీడియో, అలాగే దానికి సంబంధించినటువంటి ట్వీట్ కూడా మీరు చూడొచ్చు. సో దీని మీద మీరు ఏం మాట్లాడతారు? ప్రతి అంశం కూడా రాజకీయ అస్త్రంగా మార్చుకోవడం వల్ల వీళ్ళకి బౌన్స్ బ్యాక్ అవుతుందా? అసలు ఏమవుతుంది ఏంటి మీ వర్షన్? ప్యానెల్లోని పెద్దలకి మీకు వీక్షకులకి నమస్కారం సార్. ఆయన ఎవరు సార్ సతీష్ రెడ్డి అంటే? అంటే అతని గుర్తింపు ఏంటి పార్టీలో అండ్ స్టేట్ లో? పులివెందుల మేడం. ఎస్ పులివెందులకు సంబంధించి గతంలో పోటీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. సో వారు ఓహో ఓకే. ఇట్లాంటి తెలివితేటలతోటి పోటీ చేసి ఇట్లాంటి పరాభావం పొందడంలో పెద్ద ఆశ్చర్యం ఏం అక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, మిగతా క్రీడాకారులందరికీ ప్రోత్సాహం. ప్రధాన కార్యదర్శి కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు మేడం ఆయన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తప్పలేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళని మెయింటైన్ చేయడంలో తప్పే లేదు. ఫస్ట్ విషయం ఆయన అన్న మాటల్లో ఒకటి నేను ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే, టీంలో ఉన్నటువంటి అందరికీ అన్ని ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ప్రకటించాయి, కోటి రూపాయలు. మా కడప శ్రీచరణికి ఎందుకు మీరు ప్రకటించలేదని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. అలాగే జెర్సీ వేసుకుని పోయి లోకేష్ గారు ఆయన మ్యాచ్ చూశారనేటువంటి ఒక వీళ్ళకి దక్కలేదు ఆ అదృష్టం ఆయనకి దక్కింది అన్నటువంటి ఒక అసూయను కూడా బయట పెట్టాడు ఆయన క్లియర్లీ. ఈ రోజు కూడా మీరు ఈ రోజు గమనించుకుంటే, మీరు మ్యాచ్ అయిపోయిన తర్వాత విన్ అయిన తర్వాత మరుసటి రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ అని చెప్పేసి మీరు అంటున్నారు. ఈ రోజుకి కూడా గెలిచినటువంటి భారత మహిళా క్రికెట్ టీంలో కేవలం 5గురికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. మిగతా వాళ్ళకి ఇప్పటికి కూడా రాలా. ఎక్కడ దాకా ఎందుకు, మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అరుంధతి రెడ్డికి కూడా. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, శ్రీచరణి అనే అమ్మాయి తను రెడ్డి అని ఎక్కడా కూడా క్లెయిమ్ చేసుకోవాలి. తను ఉన్నటువంటి ఎంటైర్ ఆమె యొక్క క్రీడా ప్రయాణంలో శ్రీచరణి రెడ్డి అని తను ఎక్కడ క్లెయిమ్ చేసుకోవాలి. కానీ నిన్న కొందరు సోషల్ మీడియా వైసీపీ కార్యకర్తలు అండ్ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్లో నేను ఇంకొకటి కూడా గమనించాను. రెడ్డి కాబట్టే ఆ అమ్మాయికి ప్రయారిటీ ఇవ్వట్లేదా? మిగతా క్రీడాకారులు గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు పొందిన వాళ్ళు వేరే సామాజిక వర్గం కాబట్టి వాళ్ళకి ఇచ్చారా, ఈ అమ్మాయి రెడ్డి కాబట్టి ఇవ్వట్లేదా అన్నట్టుగా కూడా కొన్ని న్యూస్ వెబ్సైట్లు, వైసీపీ అనుకూల న్యూస్ వెబ్సైట్లు, అలాగే వైసీపీ అనుకూల విశ్లేషకులు మాట్లాడినటువంటి మాటలు నేను విన్నాను. బట్ శ్రీచరణి రెడ్డి ఎక్కడా కూడా నేను క్లెయిమ్ చేసుకోలేదు. అలాగే భారతదేశం యొక్క కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసేందుకు నిరంతరం కష్టపడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించకపోయినా తాము ఎంచుకున్నటువంటి మార్గంలో దేశానికి పేరు తేవాలి, తాము పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ఏ క్రీడాకారుడు కూడా కులాన్ని రిప్రజెంట్ చెయ్యడు. ఎందుకంటే నేను కూడా ఒక కబడ్డీ క్రీడాకారుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆడాను. ఎక్కడా కూడా మేము మా కులాలు చెప్పుకోము. ఇది ప్రతి క్రీడాకారుడు అవలంబించేటువంటి ప్రాథమిక సూత్రం. ఇది కులం అనేది తీసుకురారు. కానీ ఇక్కడ వైసీపీ అనేటువంటి పార్టీ క్రీడాకారులకు కూడా కులం రుద్ది ఆ అమ్మాయి పేరు మీద రెడ్డి అనేది తగిలించేసి బ్యానర్లు వేసినటువంటి విషయాలు కూడా మనం చూసాం. ఇక ఈ ప్రోత్సాహకాల విషయానికి వస్తే, గెలిచినప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు కూడా క్లియర్లీ చంద్రబాబు నాయుడు గారు ఏపీలో లేరు, ఆయన లండన్ టూర్ లో ఉన్నారు. పైగా ఆయన ఎవరు సతీష్ రెడ్డి ఆయన క్వశ్చన్ చేయాల్సింది, చేస్తే ముఖ్యమంత్రి గారిని క్వశ్చన్ చేయాలి, లేదంటే క్రీడా శాఖ మంత్రి గారిని క్వశ్చన్ చేయాలి. కానీ లోకేష్ గారిని ఎందుకు క్వశ్చన్ చేశారనేది ఇక్కడ నాకు అర్థం కానటువంటి విషయం. లోకేష్ గారిని చూసి భయపడుతున్నారా, అసూయ పడుతున్నారా అన్నది కూడా అర్థం కానటువంటి విషయం. లోకేష్ గారిని క్వశ్చన్ చేశారు. మిగతా రాష్ట్రాల్లో ఎవరికి ఇవ్వలేదు, కేవలం మహారాష్ట్ర అండ్ ఇంకొక 2 రాష్ట్రాలు మాత్రమే ప్రకటించాయి. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆవిడికి ముఖ్యమంత్రి గారు లండన్ నుంచి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా గౌరవాన్ని ఇచ్చి ఎదురెళ్లి 3 మహిళా మంత్రులు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి మరి ఆవిడని రిసీవ్ చేసుకుని తీసుకొచ్చి లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వారి గృహానికి తీసుకెళ్లి మరి ముఖ్యమంత్రి నివాసానికి తీసుకెళ్లి మరి వాళ్ళకి గౌరవప్రదంగా 2.5 కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహకము, అలాగే గ్రూప్ 1 జాబు, కడపలో ఒక స్థలాన్ని ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరు అన్నారు సతీష్ రెడ్డి గారు, ఆయనకు సంబంధించి అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సాకేత్ మైన్ అయినటువంటి ఒక క్రీడాకారుడికి జరిగినటువంటి అన్యాయాన్ని ఎంత స్థాయిలో 5 ఏళ్ల పాటు ప్రొలాంగ్ చేసి అతనికి రావాల్సినటువంటి జాబ్ను కూడా ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. హంపీ గారు వరల్డ్ టైటిల్ గెలిచినప్పటికీ కూడా కలవటానికి కూడా ఇష్టపడాల హంపీ గారు ప్రయత్నం చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అంతకుముందు పుల్లల గోపిచంద్ గారికి అంతకుముందు టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అన్యాయం ఏంటో తెలుసు. తర్వాత లాస్ట్ గవర్నమెంట్ లో అంబటి రాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయం ఏంటో తెలుసు. ఇవన్నీ కూడా క్రీడాకారుల పట్ల వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వము, ఆ నాయకత్వానికి పితృస్థానం వహించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా
క్రీడాకారులు అంటే ఎంత చులకన భావంతో చూశారు, ఎంత వేధించారు అనడానికి కోకొల్లలు ఉన్నాయి ఈ రాష్ట్ర రాజకీయాల్లో, ఈ రాష్ట్ర క్రీడా చరిత్రలో ఉదాహరణలు. ఇవన్నీ మర్చిపోయి ఏ క్యాస్ట్ అనేది చూడకుండా వాళ్ళు సాధించినటువంటి ఘనత ఏంటి, రాష్ట్రానికి దేశానికి తెచ్చినటువంటి పేరేంటి అనేది మాత్రమే క్రైటీరియా కింద తీసుకొని వాళ్ళని ఘనంగా సత్కరించి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోత్సాహకాలు అందిస్తూ ఈ రాష్ట్రంలో క్రీడా కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి, అకాడమీలు ఏర్పాటు చేయడానికి కూడా వాళ్ళని పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు క్వశ్చన్ చేయడం అనేది నిజంగానే గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్లుగానే ఉండిద్ది. కాబట్టి దయచేసి వైసీపీ వాళ్ళు ఎవరూ కూడా క్రీడాకారులకు అందాల్సినటువంటి ప్రోత్సాహకాల్లో చంద్రబాబు నాయుడు గారి సలహాలు ఇవ్వడం మానేయాలని చెప్పేసి నేనైతే చెప్తున్నాను సార్. ఓకే, అంటే మిగతా ప్రమాదాలు, ఇప్పుడు ప్రమాదాలను కూడా రాజకీయ అస్త్రాలుగా మార్చుకున్నటువంటి పరిస్థితి, సో వాటి మీద మీ వర్షన్ ఏంటి మేడం? ఇంకోటి ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థలో ఎలాంటివి ఉంటాయి, ప్రజలకు అవసరమైనటువంటి సమస్యలు ఏంటి, అవసరాలు ఏంటి, వాటిని ఏ విధంగా మాట్లాడాలి, ఎలా తీసుకెళ్లాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. కాబట్టి ఆయనకి తెలిసినటువంటి ఏకైక అస్త్రం చావులు. ఈ చావుల ద్వారా మాత్రమే ఆయన రాజకీయం చేయాలి అనుకుంటాడు. ఆయన పార్టీ పెట్టినటువంటి విధానం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని బేస్ చేసుకొని పెట్టాడు కాబట్టి, వివేకానంద రెడ్డి గారి యొక్క మరణాన్ని బేస్ చేసుకొని గెలిచాడు కాబట్టి, కోడికత్తి అనేటువంటి ఒక అటెంప్ట్ ని సూత్రంగా చేసుకొని అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆయనకు తెలిసింది ఓన్లీ క్రైమ్ ని వినియోగించుకొని, ప్రమాదాలను, శవాలను వినియోగించుకొని మాత్రమే రాజకీయం చేయడం తెలుసు. కాబట్టి ఆయన రాష్ట్రంలో ఎటు జరిగి ఎవరు మరణించినప్పటికీ కూడా దాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఒక రైతుకి ఏం అవసరం, గత 5 ఏళ్ల పాటు నేనేం చేయలేదు, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది పెండింగ్ ఉంది అప్పటి నుంచి ఎప్పుడు కంటిన్యూ అయింది, ఆ కూటమి ప్రభుత్వం ఇప్పటికి కూడా అది చేసిందా లేదా, దానికి సంబంధించి నేను క్వశ్చన్ చేయాలా లేదా అనేది కూడా మినిమం నాలెడ్జ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండదు. కాబట్టి ఆయన చుట్టూ ఉండే సలహాదారులు కూడా అట్లాంటి వాళ్లే ఉంటారు. కాబట్టి వీటిని మనం ఎలాగో మనకు తెలియని వాటి గురించి వెళ్తే మనం ట్రోల్ అవుతాం. కాబట్టి మనకు తెలిసినటువంటి ఏకైక అస్త్రం శవాస్త్రం. ఆ శవాస్త్రాన్నే మనం అస్త్రంగా చేసుకుని పోవాలి రాజకీయ యుద్ధానికి అన్నటువంటి ఒక ఎజెండాను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు కొనసాగుతున్నాడు అన్నది మాత్రం వాస్తవం సార్. యా, ఓకే మేడం. రవినాయుడు గారు శాప్ చైర్మన్ వారు ఫోన్ ఇన్లో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. రవినాయుడు గారు గుడ్ మార్నింగ్ అండి. సో శ్రీచరణికి ముందుగా నజరానా ప్రకటించలేదు, ఆమెకు ప్రోత్సాహం ఇవ్వలేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే ఆ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో ఒకసారి అదేదో లైన్ కట్ అయినట్టుంది, ఒకసారి మనం శేఖర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఇప్పటి వరకు చూసాం మనం ఈ అంశాలన్నీ కూడా చూసాము. అసలు అంటే వీటన్నిటిని కూడా ఒక రకమైనటువంటి ప్రచారాస్త్రాలుగా లేకపోతే విమర్శనాత్మకాలుగా మీరు వాడుకుంటున్నారు అనేటటువంటి ఒక అపవాదు ఉంది. సో సమన్వయం కూడా కాస్త లోపం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి మీ పార్టీకి సంబంధించి అధినాయకత్వం చేసే ప్రకటనలకి, అలాగే క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ప్రచారానికి కొంత గ్యాప్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది కేవలం గ్యాపేనా లేకపోతే నిజంగానే పార్టీ నుంచి వచ్చేటటువంటి ఆదేశాలే కింది స్థాయిలో కూడా అవుతున్నాయా? అంటే మొన్న కూడా ఆమె చెప్పడం జరిగింది, ఎవరు శ్యామల్ గారు చెప్పారని చెప్పారు, మరి అందులో వాస్తవంతో నాకు తెలియదు, అంతా కూడా రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం నేను ముందుకెళ్ళానని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. ఆ కర్నూలు ప్రమాదానికి సంబంధించి చెప్పారని ప్రచారం జరుగుతుంది. తర్వాత కూడా అది కాదని చెప్పి కూడా ఆమె చెప్పినట్టు మనం విన్నాం. సో ఓవరాల్ గా ఏమంటారు ఈ ఇష్యూ మీద? రాజు గారు, ముందుగా మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, ప్రత్యేకంగా అనలిస్ట్ గట్టా కార్తీక్ గారికి, వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ నాకు బాగా నవ్వొస్తుంది సార్ ఈ చర్చా కార్యక్రమం మొత్తం చూస్తా ఉంటే. ఏంటి సార్ ఫేక్ ప్రచారాలు నడుస్తా ఉన్నాయా? శేఖర్ రెడ్డి గారు, మీరు అనుమతిస్తే ఏమనుకోకపోతే ఒక్క ఆయన శాప్ చైర్మన్ మొదలు పెట్టినప్పటి నుంచి లేదు అంటే మా శేఖర్ రెడ్డి గారు లాస్ట్ లేదు మా శేఖర్ రెడ్డి గారు లాస్ట్ లో అడుగుతారు,